భారతదేశంలో ఇంకా కూడా బాల కార్మిక వ్యవస్థ అనేది వేళ్ళూనుకునుంది. అసలు దేశం ఎంత ముందుకెళ్తుంటే ఇంకా కూడా ఇంతమంది చైల్డ్ లేబర్ ఎందుకున్నారు? మనం చూస్తే గనక హైదరాబాద్లో బ్యాంగిల్ మేకింగ్ ఇండస్ట్రీ, గజియాబాద్లో గ్లాస్ మేకింగ్ ఇండస్ట్రీ, కాశ్మీర్లో తివాచి మేకింగ్ ఇండస్ట్రీ, శివకాశీలో బాణాసంచా ఇండస్ట్రీ, ఇలా చాలా వాటిలో ఇంకా పసిపిల్లలతో పనిచేస్తున్నారు. ఇండియాలో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ అయింది. ఆర్టీఈ చట్టం కూడా వచ్చింది. చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం పిల్లల్ని పనికి పంపించడం నేరం. ఇన్ని వచ్చినా సరే భారతదేశంలో 2011 సెన్సస్ ప్రకారం 43,53,000 మంది బాల కార్మికులు ఉన్నారు. దానిలో దాదాపు 80 నుంచి 90% మంది అణగారిన వర్గాలకు చెందిన పిల్లలు. అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉంటారో ఎక్కువ మంది వాళ్లే ఉన్నారు. అంటే ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అనేది సోషల్ ఇన్ఈక్వాలిటీ వల్ల కూడా ఎక్కువైపోతుందంట. ఇదంతా కూడా అనేక సర్వేలు చెప్తున్నాయి. భారతదేశంలో మనం చూస్తే గనక చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది 1986లో వచ్చింది. దానిలో సవరణలు కూడా వచ్చేసాయి 10 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత నేషనల్ పాలసీ అండ్ చైల్డ్ లేబర్ 1987 ఉందన్నమాట. అండ్ నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. పెన్సిల్ అని చెప్పి ఒక సపరేట్ పోర్టల్, అంతేందుకు బచ్పన్ బచావో ఆందోళన అని చెప్పి కైలాస్ సత్యార్థి గారు ఎక్కడైతే చైల్డ్ లేబర్ ఉందో ఆ వ్యవస్థల దగ్గరికి వెళ్ళి ఆ ఇండస్ట్రీస్ దగ్గరికి వెళ్ళి పోరాడితే అక్కడ ఆయన కొట్టి కూడా పంపించారనమాట.